ఎంత బాగా పెంచినా మనీ ప్లాంట్ పెరగట్లేదా? ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే పెద్ద పెద్ద ఆకులతో పందిరిలా పెరుగుతుంది. ఇంటి గార్డెన్ లో మనీ ప్లాంట్ పెరగడం, ఇంటి ముందు మనీ ప్లాంట్ ఉండడం మంచిదంటారు. అందుకే చాలా మంది దీనిని పెంచుకుంటారు. అదృష్టం సంగతేమో కానీ ఇంటి ముందు చెట్లు పచ్చగా ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది. ఇక మనీ ప్లాంట్ లాంటి చెట్లని పెంచితే అవి పందిరిలా ఇల్లంతా పరుచుకుంటాయి. తీగ పారి అందంగా కనిపిస్తుంది. కొంతమంది ఎంత బాగా పెంచుదామన్నా చెట్టు పెరగదు. అలాంటి వారు కొన్ని చిట్కాలు ఫాలో అయితే చెట్టు చక్కగా పెరుగుతుంది. ఇంటి ముందు గుబురు గుబురుగా చెట్లుంటే ఆ ఇంటికి ఉండే అందమే వేరు. బయట కాసేపు కూర్చున్నా పచ్చని చెట్ల మధ్య చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అలా గుబురు గుబురుగా పందిరిలా పెరిగే చెట్లలో మనీ ప్లాంట్ ఒకటి. ఇది ఇంట్లో పెంచుకోవడం అదృష్టంగా భావిస్తారు. అయితే అంతకు మించి ఆహ్లాదంగా ఉంటుంది. పచ్చని ఆకులతో గుబురు గుబురుగా పెద్దగా చెట్టు పెరిగి పందిరిలా అల్లుకుంటుంది. దీన్ని చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. మొత్తం పచ్చగా అందంగా పెరగాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. ఈ చెట్టుని పెంచితే చుట్టూ ఉన్న పర్యావరణం కూడా శుద్ధవుతుంది. అయితే మనీ ప్లాంట్ ని ఏమాత్రం పట్టించుకోకపోయినా అది ఎండిపోతుంది. అలా కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే 2 రోజుల్లోనే మళ్ళీ చిగురిస్తుంది. అవేంటో తెలుసుకోండి. సహజ ఎరువులు, చెట్లకి సహజ ఎరువులు కూడా మంచివి. దీనికోసం పాలకూర, అరటి తొక్కలు, నీరు కలిపి పోయండి. పాలకూరలో నైట్రోజన్, ఐరన్ ఉంటుంది. అరటి తొక్కలో పొటాషియం, ఫాస్ఫరస్ ఉంటుంది. రెండింటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లీటర్ నీటిలో కలిపి మూత పెట్టి 24 గంటలు అలానే ఉంచండి. తర్వాత నీటిని వడకట్టి ఆ నీటిని స్ప్రే చేయండి. ఎరువులో మనీ ప్లాంట్ పెరగడానికి మంచి ఎరువులు అవసరం. ఇందులో నీటిలో కరిగే ఎరువులు, వాటిలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంలు సమానంగా ఉంటాయి. ఇవి అన్ని రకాల పంటలకి, మొక్కల పెరుగుదలకు హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా వేర్లని బలంగా చేస్తాయి. మనం ఎరువుల షాపుకి వెళ్లి అడిగితే ఇస్తారు. అది కూడా మోతాదులోనే వేయాలి. ప్రతి 7 రోజులకోసారి వేయండి. దీంతో చెట్టు చక్కగా పెరుగుతుంది. ఎక్కువ నీరు వద్దు. మనీ ప్లాంట్ కి నీరు అవసరమే, అలా అని ఎక్కువ వద్దు. తగిన మోతాదులో నీరుండాలి. ఎక్కువగా నీరు పోసినా ఆకులు వాడిపోతాయి. కాబట్టి సరిపడ మాత్రమే నీరు పోయాలి. ఎక్కువగా నీరు పోస్తే వేర్లు కుళ్ళిపోయి, రాలిపోయి వాడిపోతాయి. అలా కాకుండా నీరు అవసరం వరకు పోయాలి. ఎండాకాలమైనప్పుడు మాత్రమే ఎక్కువగా నీరు పోయాలి. చలిగా ఉన్నా, వర్షాలు ఉన్నా నీరు తక్కువ పోయాలి. అదే విధంగా మనీ ప్లాంట్ ని పెంచడానికి సరైన మట్టిని ఎంచుకోవాలి. దీంతో చెట్లు చక్కగా పెరుగుతాయి. చెట్టు పెరగడానికి గట్టిగా ఉండే మట్టి కాకుండా మెత్తగా ఉండేదాన్ని ఎంచుకోవాలి. దీనికోసం కోకోపిట్ ని వర్మిక్యులైన్ కలపొచ్చు. ఇది ఆన్లైన్ లో దొరుకుతుంది. వేళ్ళకి గాలి తగులుతుంది, నీరు బయటకు వెళ్తుంది. అదే విధంగా అదే మట్టిలో కంపోస్ట్ ఎరువులు కొద్దిగా కలిపి చెట్లను పెంచండి. దీంతో చెట్లు చక్కగా పెరుగుతాయి. కుండీలో నాటితే కొంతమంది ఇంట్లో నాటడానికి ప్లేస్ లేకపోతే కుండీలను ఎంచుకుంటారు. అందులో కూడా మనీ ప్లాంట్ చక్కగా పెరుగుతుంది. దీనికోసం మనం ఎంచుకునే కుండి పరిమాణం కనీసం 8 అంగుళాలు ఉండాలి. అందులోనే పర్మనెంట్ గా ఉంచాలనుకుంటే మరింత పెద్దదైన కుండి ఎంచుకోవడం మంచిదే. దీనివల్ల చెట్టు పెరిగినా కూడా ఇబ్బంది ఉండదు. పెరగడానికి చక్కగా ప్లేస్ ఉంటుంది.